బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్. మీర్పేట్ మహిళా హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హత్యకు ముందు నిందితుడు పలు క్రైమ్ సిరీస్లు చూసినట్లు గుర్తించారు. ఇటీవల మలయాళంలో విడుదలైన సూక్ష్మదర్శిని అనే సినిమా స్ఫూర్తితోనే హత్య చేసినట్లు పోలీసుల ముందు ఒప్పుకున్నట్లు సమాచారం. హత్య అనంతరం యాసిడ్ రసాయనాలతో శరీర భాగాలను కాల్చి ముద్ద చేశాడు నిందితుడు. దుర్వాసన రాకుండా కెమికల్స్ వాడినట్లు నిర్ధారించారు. అటు DNA రిపోర్టు రాగానే గురుమూర్తి పైన హత్య కేసు నమోదు చేయనున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు. సునీల్, సంచలనంగా మారినటువంటి మీర్పేట మర్డర్ కేసులో పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ప్రధానంగా నిందితుడు గురుమూర్తి తన భార్యను హత్య చేసే ముందు కొన్ని సినిమాలు ఓటీటీలో కొన్ని సినిమాలు చూసినట్లు కూడా తెలుస్తుంది. క్రైమ్ సిరీస్ చూసి ఈ హత్యకు ఒక ప్లాన్ వేసినట్లు కూడా పోలీసుల ముందు కొంత సమాచారం అటు గురుమూర్తి వెల్లడించినట్లు కూడా సమాచారం తెలుస్తుంది. అయితే మలయాళంలో ఇటీవల విడుదలైనటువంటి సూక్ష్మదర్శిని చిత్రాన్ని స్ఫూర్తిగా తీసుకొని మర్డర్ చేసినట్లు కూడా పోలీసుల ముందు గురుమూర్తి ఒప్పుకున్నట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే గురుమూర్తి అసలు మర్డర్ చేయడానికి గల ప్రధాన కారణం ఏంటి, ఎందుకు మర్డర్ చేయాల్సి వచ్చిందన్న దానిపై కూడా పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తారు. అయితే ఏ ఒక్క క్లూ కూడా పోలీసులు లభించకుండా పక్కా ప్లాన్ తో పక్కా స్కెచ్ వేసి తన భార్య మాధవ్ని హత్య చేసినట్టు కూడా పోలీసులు గుర్తించారు. సైంటిఫిక్ ఎవిడెన్స్ తో పాటు టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా గురుమూర్తి ఆధారాలు సేకరిస్తున్నారు. సంధ్య, అయితే ఆ మృతదేహానికి సంబంధించి అతడు పలు రకాల కెమికల్స్ కూడా యూజ్ చేసినట్టు తెలుస్తుంది. అంటే ఆయన ఎక్కడి నుంచి వాటిని గూగుల్ చేసి తెలుసుకున్నాడా, దీనికి సంబంధించి ఎలాంటి గ్రౌండ్ వర్క్ చేశాడు, వాటిని ఎక్కడ పర్చేస్ చేశాడు, ఇలాంటి విషయాలు ఏమన్నా వెల్లడించారా పోలీసులు? గురుమూర్తి క్యాజువల్ గానే అతను ఆర్మీ ఆఫీసర్ గా పనిచేశాడు. అతనికి పూర్తి అనుభవం ఉంది. ఇటీవల కాలంలో అతను ఒక DRDOలో ఒక ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెంట్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు. దీంతో పాటు క్రైమ్ సీన్స్ గూగుల్లో కొన్ని సెర్చ్ చేసి ఈ యొక్క బాడీస్ ని ఏ విధంగా డైవర్ట్ చేయాలి, ఏ విధంగా దీన్ని లేకుండా చేయాలనే దానిపై కూడా గూగుల్ సెర్చ్ చేసి కొన్ని కెమికల్స్ ని, అంటే దుర్వాసన రాకుండా స్ప్రేని కెమికల్స్ ని వాడారు. ఆ తర్వాత బాడీని మొత్తం కూడా ముద్దలు చేసి ఎవరికి కనపడకుండా చాలా దూర ప్రాంతంలో ఒక చెరువులో, అంటే మళ్ళీ బయటికి రాకుండా ఒక చెరువులో కూడా పడేసినట్లు కూడా పోలీసులు ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు. అయితే గురుమూర్తి చేతికి కొంత కాలిన గాయం కూడా లభించడం జరిగింది. అయితే మొత్తం తల వెంట్రుకలు కావచ్చు, మన వైపు శరీర భాగాలు కూడా కొన్ని భాగాలని తగలబెట్టినట్టు కూడా తెలుస్తుంది. ఆ భాగాలకు సంబంధించిన మెటీరియల్స్ ని కూడా పోలీసులు కొన్ని కలెక్ట్ చేశారు. DNA రిపోర్ట్ పంపించారు. ఆ DNA రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ మర్డర్ కేసుగా పోలీసులు నమోదు చేసే అవకాశం. ఇప్పటివరకు అయితే కేవలం మిస్సింగ్ కేసు మాత్రమే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ తర్వాత ఇది మర్డర్ కేసు, తర్వాత ఎవిడెన్స్ ట్యాంపరింగ్ కేసు మొత్తం కూడా ఈ రోజు జత చేసిన తర్వాత అతన్ని కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేసే అవకాశం. సంధ్య, సునీల్, అయితే గురుమూర్తి ఒక్కడే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారా, ఇతనికి ఎవరైనా సహకరించారా? గతంలో వీరిద్దరి మధ్య గొడవలు ఉన్న టైంలో అంటే ఎలాంటి కీలక విషయాలు సేకరించారు, అటు కుటుంబ సభ్యుల నుంచి కావచ్చు, గురుమూర్తి సన్నిహితుల దగ్గర నుంచి కావచ్చు? గురుమూర్తి కాల్ డేటా కొంత పోలీసులు సేకరించారు. అతను హత్య చేసే ముందు ఈ 2-3 రోజుల్లో ఎవరెవరితో మాట్లాడారు అన్న కాల్ డేటా తీసిన తర్వాత తన కుటుంబ సభ్యులు, తన సోదరితో, తన కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడినట్లు కూడా తెలుస్తుంది. దీంతో పాటు ఆమె కాల్ డేటా కూడా, మాధవి కాల్ డేటాను కూడా పోలీసులు కొంత గుర్తించారు. ఆమె ఎవరెవరితో మాట్లాడింది అనే దానిపై కూడా పోలీసులు అన్ని ఆధారాలు CDR ఫైల్స్ కూడా తెప్పించుకోవడం జరిగింది. గురుమూర్తి మాత్రం కేవలం ఒక్కడు మాత్రమే ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు అయితే ప్రాథమికంగా కొన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు. అతి దారుణంగా క్రూరంగా చంపేసిన తర్వాత ఆ ముక్కలు చేసి, బాడీని ముక్కలు చేసి విడిభాగాలు మొత్తం కూడా కొన్ని విడిభాగాలని ముద్ద చేసి కొన్ని విడిభాగాలని కాల్చివేసి ఆ తర్వాత కొన్ని చెరువులో పడేసినట్లు కూడా కానీ ఎక్కడ కూడా ఒక్క మృతదేహానికి సంబంధించి ప్రస్తుతం అయితే ఈరోజు సాయంత్రం వరకు DNA రిపోర్ట్ వచ్చే అవకాశం ఉంది. DNA రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇప్పటివరకు అయితే కేవలం మిస్సింగ్ కేసు మాత్రమే, మాధవి మిస్సింగ్ కేసు మాత్రమే పోలీసులు నమోదు చేశారు. ఆ మిస్సింగ్ కేసు ఆధారంగానే పోలీసులు దర్యాప్తు చేసిన తర్వాత ఇది మర్డర్ కేసుగా మలిచింది. ఆ తర్వాత ఎవిడెన్స్ కూడా లేకుండా చేసిన నేపథ్యంలో ఎవిడెన్స్ ట్యాంపరింగ్ కేసు కూడా ఈరోజు జత చేసిన తర్వాత అతని కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది.